హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక మనం చూసాం నేను ఎక్స్పైరీ డే ఎలా బిహేవ్ చేసిందో మార్కెట్ దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈ రోజు బిహేవ్ చేయడం చూసాం. సో మార్కెట్ నిన్న ఒక లో అండ్ ఓపెన్ ఆర్ సేమ్, హై అండ్ క్లోజ్ ఆర్ సేమ్ నిన్నటి రోజు. ఇట్స్ ప్యూర్ ఎక్స్పైరీ ప్లే లాగా మనకి ఈ రోజు అనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే కనుక ఎగ్జాక్ట్లీ రివర్సల్ బార్ ఈ రోజు ఫామ్ అయింది. సో ఇలాంటి బార్ ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఈరోజు 24,853 దగ్గర ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది మార్కెట్. అండ్ అదే హై అండ్ లో వాస్ 24,508, ఆల్మోస్ట్ నిన్నట్లో కూడా అదే. క్లోజింగ్ స్వల్పంగా ఒక 15 పాయింట్స్ పెరిగి 24,530 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో ఇలాంటి బార్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒక కన్సర్న్ అనేది ఉంటుంది. ఒక పీక్ అనేది అచీవ్ అయిపోయిందా అని ఒక ఇండికేషన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాం 24,800 అండ్ 25,000 వుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ కీ రెసిస్టెన్స్ అని. సో ఆ రెసిస్టెన్స్ అనేది వచ్చేసిందా అనేది మనకొకటి వి షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక 24,900 పైనే మళ్ళీ ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ అని అనుకుంటాం. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ మనం చూస్తే కనుక వే బిలో 24,300 ఆ లెవెల్లో కనిపిస్తుంది. ఎందుకంటే 24,205 20-డే మూవింగ్ యావరేజ్ మనకి, అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 24,331. ఇన్ఫాక్ట్ ఈ వారం లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 24,141 ఉన్నప్పటికీ 24,300 దగ్గర ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 24,200. సో ఆల్ ఇన్ ఆల్ డైలీ చార్ట్స్ లో 24,200 నుంచి 24,800 మధ్యలోకి ఇప్పుడు రావటం చూస్తున్నాం. బట్ విత్ ఏ సపోర్ట్ ఎట్ 24,000 ప్రాబ్లీ 360 ఆ లెవెల్లో ఒక సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో వన్ షుడ్ బి వెరీ వెరీ వాచ్ఫుల్ అండ్ కేర్ఫుల్. అండ్ ఈ టైంలో ఎగ్జిబరెన్స్ అయితే పనికిరాదు. ఎందుకంటే ఏముందిలే మార్కెట్ పడి ఎవ్రీ టైం పెరిగిపోతుంది కదా అని ఆ ఫీలింగ్ మాత్రం రాకూడదు. బికాస్ చార్ట్స్ మనకు చెప్తుంది ఏంటి అంటే కనుక ఒక బేర్స్ అనే వాళ్ళు బుల్స్ ని టోటల్లీ ఎంగల్ఫ్ చేశారు ఈ రోజు. కాబట్టి డైలీ చార్ట్ లో అన్లెస్ ఇట్ క్లోజెస్ అబౌట్ 24,854 బుల్స్ అయితే మళ్ళీ స్ట్రాంగ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనపట్లేదు. బట్ రిస్క్ తీసుకునే వాళ్ళు 24,200 స్టాప్ లాస్ పెట్టుకుని బై ఆన్ డిప్స్ కూడా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ రోజు మనకు చూస్తే కనుక ప్రాబ్లీ సెల్ ఆఫ్ ఎక్కడ జరిగింది మనకంటే కనుక మెటల్స్ లో మెల్టింగ్ అనేది చూసాము. సో మెటల్స్ మెల్టెడ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు. సో మనకి ఆల్ ద నిఫ్టీ కాంపోనెంట్స్ లైక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, హిండాల్కో ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 4.5 to 6% కూడా కరెక్ట్ అవుతుంది చూసాం. సో ఇంత సివియర్ సెల్లింగ్ ఈ మధ్యకాలంలో మెటల్స్ లో చూడలేదు మనం. 1-2% పడుతుంది చూసాం కానీ అదర్వైజ్ ఈ రోజు మాత్రం ఒక సివియర్ కరెక్షన్ వచ్చింది. నెక్స్ట్ వన్ మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో విపిసిఎల్, ఓఎన్జీసీ, కోల్గేట్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఒక 2 to 2.5% కరెక్ట్ అవటం చూసాం. ఇక టెక్నాలజీ స్పేస్ లాస్ట్ 2-3 days గా ఒక మంచి అగ్రెసివ్ బయింగ్ వచ్చినాక ఎక్సెప్ట్ ఫర్ ఇన్ఫోసిస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వాటి గెయిన్స్ ని గివ్ అప్ చేశాయని చెప్పుకోవచ్చు. సో నేను ఆల్ టైమ్ హై హిట్ అయిన టీసీఎస్ దగ్గర నుంచి హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేశాం. ఇక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్ కూడా ఈరోజు స్వల్పంగా నష్టాల్లో ఎదుర్కొన్నాయి. సో బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్, లేకపోతే ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక కోర్ సెక్టర్ లో కూడా సెల్లింగ్ కొనసాగింది. మెటల్స్ తో పాటు సిమెంట్ ప్యాక్ లైక్ అల్ట్రాటెక్ సిమెంట్ కూడా పర్సన్ చూసాం. ఎఫ్ఎంసీజీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. అదానీస్ అండ్ రిలయన్స్ ఈ రోజు రిజల్ట్స్ ఉంది మనకి. మేబీ నెక్స్ట్ 1 hour లో రిజల్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అది మండే ఎలా రియాక్ట్ అవుతుంది మనం చూడాలి. ఇక ఓన్లీ గెయినర్స్ ఏవి అంటే కనుక మేబీ ఫ్యూ స్టాక్స్ అని చెప్పొచ్చు. హార్డ్లీ 3-4 స్టాక్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 4.5% గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఒక 2% హైయర్ క్లోజ్ అవటం చూసాం. ఇక ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ తర్వాత ఈరోజు ఒక 1% అప్ మూవ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఐటీసీ, టైటాన్, ఎల్ఎన్టీ మైంట్రీ ఇలాంటి స్టాక్స్ 1 to 3 స్టాక్స్ పాజిటివ్ లో క్లోజ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక లల్ సెషన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో బేసికలీ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది నిఫ్టీని. బట్ ఈ రోజు చూస్తే కనుక నిన్నటి బార్ ఏదైతే ఉందో అది ఒక ఇన్సైడ్ బార్ అనేది ఫామ్ అవటం చేసాం. దీనిలో వేరే సిగ్నల్ అయితే ఇంకా రాలేదు. బట్ ఒక సైడ్ వేస్ నుంచి ప్రాబ్లీ బై ఆన్ డిప్ సిగ్నల్ ఇప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు 52,530 దగ్గర ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 586 దాకా వెళ్ళటం చేసాం. అండ్ మల్టీ డే లో 52,100 ఆ లెవెల్లో ఒక మంచి సపోర్ట్ వచ్చింది ఈ రోజు కూడా. ఇన్ఫాక్ట్ నిన్నట్లో కూడా 52,168, ఈ రోజులో 52,146. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ 52,080 దగ్గర ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బై డిప్స్ కానీ మనం చెప్తాం. ఎందుకంటే సపోర్ట్ జోన్ ఎక్కడైతే ఉందో అది నియర్ బై ఉంది కాబట్టి 52,008 అండ్ 51,749. అగైన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 51,500 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అని చెప్పుకోవాలి. ఒకవేళ రికవరీ వచ్చింది అంటే కనుక 52,800 అండ్ 53,300 విత్ ఇన్ వెరీ షార్ట్ టైం కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది.
సో బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ గెయినర్ ఈరోజు ఏయూ బ్యాంక్ ఒకటే చెప్పుకోవచ్చు. అండ్ మిగతా స్టాక్స్ మనం చూస్తే కనుక బిఓబి, ఫెడరల్, బంధన్, ఐడిఎఫ్సి, పిఎన్బి, ఇండస్ ఇండ్ ఇవన్నీ ఒక 2% పడగా మనకి అదర్ స్టాక్స్ లైక్ కోటక్ మహీంద్రా కానీ, ఎస్బీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా బిట్వీన్ 0.5 and 1% కరెక్ట్ అవటం చూసాం. ఇక నిన్న ఒక బిగ్ క్రాక్ ఎఫ్&ఓ స్పేస్ లో మనం అనుకున్నాం. ఈ రోజు కూడా ఒక సీరియస్ క్రాక్ మనం చూసాం. అగైన్ క్యాపిటల్ గుడ్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో, డిఫెన్స్ లో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే క్యాపిటల్ గుడ్స్ లాస్ట్ 3 days గా ఒక బిగ్ సెల్ ఆఫ్ కొనసాగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా కమిన్స్ లాంటి స్టాక్స్ 6% కరెక్ట్ అయ్యాయి. అండ్ అదర్ నేమ్స్ లైక్ ఏబీబీ, సిమెన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ 3 to 3.5% కరెక్ట్ అవడం చూసాం. ఇక మెటల్స్ లో ఫ్రంట్ లైన్ లో ఎలా అయితే మెల్ డౌన్ వచ్చిందో ప్రాబ్లీ ఎన్ఎండిసి లాంటి స్టాక్స్, హిందుస్థాన్ కాపర్, సేల్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ అగైన్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ వేరేవైతే ఉన్నాయో డిఫెన్స్ స్పేస్ హెచ్ఏఎల్ కానీ లేకపోతే అదర్ నేమ్స్ లైక్ గేల్ ఇవన్నీ కూడా, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక మిడ్ క్యాప్ ఐటీలో కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లాగే కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. బిగ్ సెల్ ఆఫ్ మనకి పర్సిస్టెంట్స్ లో రావటం చూసాం. సో ఒక 6.5% పర్సిస్టెంట్ కరెక్ట్ అవటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ నౌకరీ కానీ, ఓఎఫ్ఎస్ఎస్ కానీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక హైబిటా నేమ్స్ లో కూడా ఒక సెల్ ఆఫ్ క్యూర్ అవటం చూసాం. ఎంసీఎక్స్ కానీ, డిక్సన్ కానీ, హ్యావెల్స్ కానీ, అపోలో టైర్ ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 5% కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇంకా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ నిన్న ఏదైతే జెఫ్రీస్ రిపోర్ట్ రావడం తోటి ఒక మంచి అప్మో వచ్చిందో ఆ స్టాక్ ప్రాబ్లీ 2 స్టాక్స్ కూడా ఈరోజు రియాక్ట్ అయ్యాయి, మన్నాపురం అండ్ ముత్తూట్. అండ్ ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లైక్ డిఎల్ఎఫ్ కానీ, రియల్ ఎస్టేట్ స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్, ఒబ్రాయ్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా స్వల్పంగా నష్టాలు ఎదుర్కొన్నాయి. సో అగైన్ ఇక్కడ కూడా గెయినర్స్ చూస్తే కనుక ఇట్ వాస్ పెయింట్ స్టాక్స్ విచ్ హావ్ గాన్ అప్. సో బర్జర్ పెయింట్ అండ్ సమ్ నేమ్స్ లైక్ లాల్ పార్క్, పేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఆస్ట్రల్. సో ఇలాంటి స్టాక్స్ తప్ప ఒక బిగ్ నేమ్స్ అనేది ఎక్కడ మన గెయినర్స్ గా చూపించలేదు. ఇక క్యాష్ లో కూడా హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ మనం రావటం చేసాం. ఎస్పెషల్లీ స్టాక్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్నాయో 20% పెరిగిన స్టాక్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. కొచ్చిన్ చెన్నై పెట్రోల్ 14% కరెక్ట్ రావటం చూసాం. కాబ్రా ఎక్స్టెన్జర్స్ 12% కరెక్ట్ అయింది. ఇంకా జ్యోతి సిఎన్సీ ఆల్మోస్ట్ 900 to 1400 వెళ్ళిన స్టాక్ ఈ రోజు ఒక 8% కరెక్ట్ అయింది. పవర్ సెక్టర్ లో మంచి రియాక్షన్ రావటం చూసాం. ఆల్ ద స్టాక్స్ లైక్ కేపీఐ గ్రీన్ కానీ, అదర్ నేమ్స్ లైక్ కేఈఐ ఇవన్నీ కూడా, పవర్ ఇండియా ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ సువెన్ ఫార్మా, కేసీపీ, బీడీఎల్ డిఫెన్స్ స్పేస్ లో, అగైన్ రేమాండ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, నవా, ఆర్సీఎఫ్ ఫర్టిలైజర్ స్పేస్ లో ఇవన్నిట్లో కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇంకా పెరిగిన స్టాక్స్ మనకి క్యాష్ లో వెళ్ళి చూస్తే కనుక విఎస్టీ ఒక సోల్ గెయినర్ గా చెప్పుకోవాలి. మేబీ బడ్జెట్ ట్యూస్డే ఏదైతే ఉందో దానిలో ఎవ్రీ టైమ్ సిగరెట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్, అందుకే ఐటీసీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ఉంది ఈ రోజు నిఫ్టీలో. సిగరెట్ రిలేటెడ్ స్టాక్స్ పెరుగుతాయి కాబట్టి ఆ స్టాక్ లో ఒక 10% అప్ మూవ్ రావడం చూసాం. ఆఫ్ కోర్స్ ఒక స్టేజ్ లో 15 to 17% పెరిగిన స్టాక్ లాస్ట్ లో కొంత గివ్ అప్ చేయటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ రైల్వే స్టాక్స్ లో 2-3 days కరెక్షన్ తర్వాత ఈరోజు ఒక పుల్ బ్యాక్ ర్యాలీ చూసాం. స్టాక్స్ లైక్ ఆర్బిఎన్ఎల్ కానీ, రైల్టెల్ కానీ, అదర్ నేమ్స్ లైక్ టిటా గ్రాఫ్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అన్ని కంపెనీస్ రిజల్ట్స్ కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకో 2 weeks లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిజల్ట్స్ ఇచ్చేస్తాయి. అండ్ రిజల్ట్స్ ని బట్టి మార్కెట్ బిహేవ్ చేస్తుంది. అండ్ ఈ మధ్య సెల్ ఆన్ న్యూస్ అండ్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ లో సెల్ ఆఫ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది ఒకటి ఇట్స్ అడ్వైజబుల్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. ఎస్పెషల్లీ రిజల్ట్స్ ఎక్కడైతే వస్తాయో మంచిగా వచ్చిన కంపెనీస్ లో కొద్ది ప్రాఫిట్ తీసుకున్నా కూడా దిర్ ఇస్ నో హార్మ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రాబ్లీ స్టాప్ లాసెస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ట్రేడింగ్ పొజిషన్స్, ఎస్పెషల్లీ ఎందుకంటే నిన్న ఇవాల్టి క్రాక్స్ మనం చూస్తే కనుక ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ మిడ్ క్యాప్స్ లో చూస్తే కనుక మేబీ మోర్ సెల్లింగ్ ఉందా అని ఒక ఫీల్ వస్తుంది. బట్ ఏదైనప్పటికీ స్టాప్ లాస్, ప్రొటెక్టివ్ స్టాప్ లాసెస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ట్రేడింగ్ బెట్స్ ఉంటే కనుక. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.